2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్స్‌లో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్ ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ చూస్తే ఇది మొత్తం వెడ్డింగ్ సీజనే. చాలా మంది కూడా గోల్డ్ కొనాలి అని అనుకుంటారు. సో, అలా ఎవరైనా కూడా పెళ్లి కోసం గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళకి ఇది సరైన సమయమేనంటారా? ఎలా ఉంది ఈరోజు రేట్? ముఖ్యంగా ఈ రోజున గోల్డ్‌లో స్టార్ట్ అయ్యింది. సేమ్ అదే ర్యాలీ గత వారంలో ఎక్కడైతే మనకు బుధవారం సాయంత్రం నుంచి ఆగిపోయిందో, ఆ బుధవారం సాయంత్రం ఆగిన ర్యాలీ అంటే ఒక పరుగు అప్ సైడ్ వర్డ్స్‌లో మనం చూసుకుంటే 1,55,000 వరకు దరిదాపుల్లో వెళ్ళిన లాస్ట్ వీక్‌లో గోల్డ్ అక్కడి నుంచి కాస్తంత మార్కెట్‌లో ఒక కరెక్షన్‌కి గురైంది. దాదాపు 1,51,000 వరకు కరెక్షన్ జరిగింది. అంటే ఒక 1,38,000 నుంచి 1,55,000 అంటే మోర్ దెన్ 15,000 రూపీస్ రైజ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక 5,000-4,000 రూపీస్ కరెక్షన్ అనేది జరిగింది. ఆఫ్ కోర్స్ ఇట్స్ హెల్తీ ఫర్ ద మార్కెట్స్. హెల్తీ అంటే ఏంటంటే చూడండి ఎప్పుడైతే మార్కెట్‌లో ఒక ర్యాలీ అంటూ ఉంటుందో అది పెరిగేటప్పుడు ఏంటంటే కొంచెం పడుతూ మళ్ళీ బాగా పెరుగుతూ మళ్ళీ కొంచెం పడుతూ అలా ఇంకా కొనసాగుతూ ఉంటుంది అంటే అప్ సైడ్‌లో ఆ ర్యాలీ చాలా హెల్తీ అన్నమాట. అంటే ఆ ప్రైస్ ఏదైతే పెరిగిందో పడుతూ పెరగడం అనేది చాలా మంచి ఇండికేషన్. సో, అలాంటి ఇండికేషన్ కంటిన్యూయేషన్‌లోనే మార్కెట్స్ కూడా వెడ్నెస్‌డే వరకు బాగా పెరిగాక ఫ్రైడే వరకు కాస్తంత కరెక్షన్ జరిగిందనమాట. సో, వెడ్నెస్‌డే సాయంత్రం నుంచి చూసుకుంటే థర్స్‌డే అండ్ ఫ్రైడే వరకు మనకు మార్కెట్స్‌లో కాస్తంత తగ్గుదల అనేది కనిపించింది. ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ అంటారు దాన్ని. సో, ఏమవుతుంది అంటే గోల్డ్ వీకర్ హ్యాండ్స్‌లో నుంచి బయటికి వచ్చేసి స్ట్రాంగర్ హ్యాండ్స్‌లోకి వెళ్తుంది. దీని అర్థం ఏంటి? బేసిక్‌గా ఏంటంటే డాలర్‌లో క్రూడ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి ఇవన్నీ కూడా బాగా ట్రేడ్ అవుతున్నాయి. అంటే ప్రపంచం అంతట్లో కూడా 190 దేశాల కంటే ఎక్కువ దేశాల్లో ఎంతో మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, ట్రేడర్స్ ఉన్నారు. వాళ్ళు బంగారం బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ గోల్డ్ గుర్తుంచుకోండి. ఫిజికల్ గోల్డ్ కాదు వీళ్ళు ఎక్కువ మటుకు చేసేది. ఎక్కువ టర్నోవర్ మీకు జరిగేది ఒకవేళ 1,00,00,000 ఫిజికల్ గోల్డ్ కొని ఉంటే ప్రపంచం అంతట్లో మీకు దాదాపు చూసుకుంటే కాదన్నా గాని 1,000,00,000 వరకు మీకు ఎలక్ట్రానిక్ గోల్డ్ లో బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది అనమాట డాలర్ లో. నో ఇప్పుడు ఇండియా విషయానికి వద్దాం. సో ఇండియాలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయల కైండ్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆన్ ఏ డైలీ బేసిస్ రోజు రోజుకి ప్రతి రోజున కొనే వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రానిక్ బంగారంలో అమ్మే వాళ్ళు ఉన్నారు. సో ఇందులో ఏమవుతుంది అంటే ఎప్పుడైతే చిన్న చిన్న ట్రేడర్స్ ఉంటారో, ఇన్వెస్టర్స్ ఉంటారో, ఓహ్! ఇక్కడ నుంచి పడిపోతుందేమో నాకు భయమవుతుంది అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ బై చేసిన గోల్డ్‌ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 2,000 ప్రాఫిట్ వస్తే రూ. 1000 వచ్చినా గాని మీ కేజీ గోల్డ్‌కి దాదాపు రూ. 1,00,000 వరకు ప్రాఫిట్ వస్తుందండి. సో ఇక్కడ ఏంటంటే 1000 నుంచి రూ. 10,000 పెరిగింది, రూ. 17 పెరిగిందంటే చాలా ప్రాఫిట్ కైండ్ ఆఫ్ ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికొచ్చేస్తారు. సో అంటే వీకర్ హ్యాండ్స్ చిన్న చిన్న బై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బై చేసి వదిలేసిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే మాకు తెలుసు ఇది ఇంకా ముందుకెళ్తుంది అని చెప్పే నమ్మకంతో వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కుంటారు. సో ఆ కొన్న వాళ్ళు ఎవరు ఉంటారు అంటే పెద్ద పెద్ద బ్యాంకర్స్ ఉంటారు. సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెచ్ఎన్ఐ ట్రేడర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కొంటూనే ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో ఇక్కడ నుంచి గోల్డ్ బులిష్ గా అయిపోయింది, కిందికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ, అలాంటి సమయంలో మనం పడుతున్నప్పుడు కొనాలి అని చెప్పేసి వాళ్ళ నిర్ణయం అది. సో నేనేం మీకు ఇండికేషన్ ఇవ్వట్లేదు, రికమెండేషన్ ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఇది ప్యూర్‌లీ ఒక ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్. మనం గోల్డ్ మూవ్‌మెంట్‌ని స్టడీ చేస్తున్నాం. సో గోల్డ్ మూవ్‌మెంట్‌ని స్టడీ చేస్తే ఏమవుతుందంటే మీకు అలాంటి నాలెడ్జ్ వస్తుంది. సో ఎప్పుడు బుల్ మార్కెట్‌లో ఉన్నప్పుడు కింద పడిపోయేటప్పుడు కొనుక్కోవాలి. బేర్ మార్కెట్‌లో ఉన్నప్పుడు కూడా కింద పడిపోయేటప్పుడు మరి కొనాలా? అమ్మాలా? సో అలాంటి కైండ్ ఆఫ్ కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఆ న్యూస్ అప్డేట్స్ మీకు అందజేస్తాను. కాల్ చేస్తే ఐ కెన్ హెల్ప్ యూ విత్ థట్. నౌ ఇవాళ మార్నింగ్ చూసుకుంటే డాలర్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఓపెన్ అయిందండి. బంగారం మార్కెట్ చూసుకుంటే అమెరికాలో అండ్ వేరే ప్రపంచంలో కొంటున్నారు. ఇండియాలో, ఇండియాలో చేసిందేంటి? చాలా మంచి కైండ్ ఆఫ్ మినిమమ్ ఒక 1,500 రూపీస్ నుంచి 2,000 రూపీస్ వరకు మీకు బంగారం పెరిగింది. అంటే ఒక గ్యాప్ అప్ ఇచ్చిందన్నమాట. సో అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇవాళ సాయంత్రం ఎఫెక్ట్ కాబోయే న్యూస్ విషయానికొస్తే ఎవరెవరైతే కాల్ చేస్తున్నారో రెగ్యులర్‌గా వాళ్ళకి అప్డేట్స్ అందించగలుగుతున్నాం కాబట్టి సాయంత్రం 5-9 మధ్యలో రాబోయే ఇంపార్టెంట్ గోల్డ్‌కి బాగా పడిపోయే అవకాశం ఉందా? లేదంటే ఇవాళ పెరిగిన తర్వాత ఇంకా పెరుగుతుందన్న విషయము సిల్వర్‌తో ముడిపడింది కాబట్టి సో సిల్వర్ వీడియోని మీరు మిస్ అవ్వద్దు. నౌ కమింగ్ బ్యాక్ టు వెరీ ఇంపార్టెంట్‌లీ స్పాట్ మార్కెట్ ధరలు చూసుకుందాము. ఈరోజు బంగారం ధరలు అసలు ఎలా పలుకుతున్నాయి మనకి
స్పాట్ మార్కెట్లో. సో ఫస్ట్ మీ అందరికి స్పాట్ రేట్ చూపిస్తాను, దాని తర్వాత ఇంట్రాడే అండ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్. సో 24 క్యారెట్ గోల్డ్ బంగారం గ్రామ్ బంగారం చూసుకుంటే 53 రూపాయలతో పెరిగిందండి. సో దాదాపు 15,566 రూపాయలతో ఉంది మీకు 24 క్యారెట్ గోల్డ్. నా ఇంట్రాడేలో చూసుకుంటే గోల్డ్ మార్కెట్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ సెల్లింగ్ అండ్ బయింగ్ ఉంది చూసుకుంటే ఇక్కడ చూడండి. మనకు ఫ్రైడే రోజున ఇన్ఫాక్ట్ మార్నింగ్ 11 AM కి దాదాపు 1,51,199 ఉండిందండి బంగారం. అది చూసుకుంటే మీకు ఫ్రైడే నైట్ నా కాస్తంత పెరిగిన తర్వాత ఇవాళ మీకు మార్కెట్ లో దాదాపు 1,54,000 దాకా వెళ్ళింది. అంటే ఒక 2,000 రూపీస్ కైండ్ ఆఫ్ రైజ్ అనేది మనం చూస్తున్నాము ఈ రోజున బంగారం మార్కెట్ లో. సో ఇలాంటి కైండ్ ఆఫ్ రైజ్ మీకు ఇక్కడ వచ్చిందో చూడండి. నా ఇప్పుడు ఇక్కడ చిన్న ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఒక రెడ్ కలర్ బార్ ఫామ్ అవుతుందండి. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది దట్ కొన్న వాళ్ళందరూ కూడా ఫ్రైడే సాయంత్రం కొన్న వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నారు. అంటే వీకర్ హ్యాండ్స్ లో నుంచి బంగారం పోతుంది, స్ట్రాంగర్ హ్యాండ్స్ లోకి బంగారం వస్తుంది. అంటే ఇక్కడ నుంచి పెరుగుతున్నా లేదా అన్నది అది వాళ్ళకి తెలుసు, బట్ మనం కూడా తెలుసుకుందాము ఈ విషయంలో. ఇక్కడ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే మీకోసము ఈ అవగాహన. నా ఇక్కడ ఇంట్రాడేలో చూసుకుంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ లో 1,54,970 ఉందండి రెసిస్టెన్స్, 1,56,493 రెసిస్టెన్స్ 2 అండ్ 1,57,997 ఉంది రెసిస్టెన్స్ 3. సో సపోర్ట్ 1 లో చూసుకుంటే 1,51,943, 1,50,439 రెండో సపోర్ట్. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి మరి చెప్తున్నాను అంటే ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ కాబోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. నౌ సపోర్ట్ 3 కూడా చూసుకుందాము, వస్తుందో రాదో వి డోంట్ నో, బట్ వి బెటర్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. నోట్ చేసుకోండి, రాసుకోండి, హోంవర్క్ చేసుకోండి. సో 1,48,916 రూపాయలండి. సో ఈ 3 జోన్స్ లో అంటే సపోర్ట్ లో ఉన్న 3 అండ్ రెసిస్టెన్స్ లో ఉన్న 3 కానివ్వండి, ఈ 6 కంప్లీట్ గా ఈ రోజు గోల్డ్ ని శాసించబోతున్నాయి. సో కాబట్టి ఇలాంటి అప్డేట్స్ కోసము ఖచ్చితంగా మీరందరూ కాల్ చేస్తున్నారు, మీ అందరికి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాను. సో మీరు కూడా కాల్ చేయండి. గోల్డ్ లో కొని కూర్చున్నారు అండ్ సార్ మా ధర దగ్గర వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మరి ఇంకా కొంచెం ముందుకు వస్తుందా లేదా అన్న విషయం మీరు తెలుసుకోవాలి అంటే కాల్ చేయండి. ఐ కెన్ హెల్ప్ యూ విత్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష.